తర్వాత వచ్చేసి చెస్ట్ లూజింగ్ అనేది కంపల్సరీ కొలవాలండి. ఈ విధంగా ఈ చంక టర్నింగ్ ఈ కింద డౌన్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, చోటు మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి, మరి సైజ్ బ్లౌజెస్తో సైజెస్ ఏ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే కుట్టి ఉన్నటువంటి బ్లౌజెస్తో సైజెస్ తీసుకోవాలంటే ఒక్కొక్కసారి మనం ఎక్కడ కొలిచి ఎలా సైజెస్ తీసుకొని ఎలా కటింగ్ చేయాలనే దాని గురించి కొంచెం డౌట్ వస్తుంది కదండి. అలా డౌట్స్ ఏం రాకుండా ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్. మీరు ఈ వీడియో అనేది పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్స్ అనేది మీకు మంచిగా యూజ్ అవుతాయండి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దామా అండి. ఫ్రంట్ పీస్ కటింగ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పీస్ని అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలండి. ఓకే, ఎందుకంటే ఈ గ్యాప్ల నుంచి మనకు ఫ్రంట్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తుంది అనమాట. దానివల్ల క్లాత్ అనేది తక్కువ యూజ్ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా అనేది పీస్ అనేది పెట్టండి ఫస్ట్. ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ అంటే ఎప్పుడైనా సైజ్ బ్లౌజ్ ఎవరి దగ్గరైనా అంటే సైజ్ బ్లౌజ్కి ఎప్పుడైనా కానీ సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ అనేది స్ట్రైట్లో ఈ విధంగా గుంజి చూడండి. ఈ విధంగా గుంజినప్పుడు బ్లౌజ్ అనేది సాగుతలేదనుకోండి, అంటే క్రాస్ కటింగ్ అనుకోండి, బ్లౌజ్ అనేది ఈ విధంగా సాగుతుంది అనమాట. అంటే ఈ స్ట్రైట్లో గుంజినప్పుడు బ్లౌజ్ పీస్ అనేది సాగుతుంది అనమాట. అది క్రాస్ కటింగ్ అని మనం చూడంగానే చెప్పేయచ్చు. స్ట్రైట్ కటింగ్ అనేది సాగదనమాట. అందుకే స్ట్రైట్ కటింగ్కి పీస్ని అనేది ఈ విధంగా స్ట్రైట్లో పెట్టాలి. క్రాస్ కటింగ్ అయితే కనుక ఈ పీస్ని అనేది ఈ విధంగా క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, మనకు ఎంత క్రాస్లో కావాలో అంత క్రాస్లో పెట్టాలి. యాక్చువల్లీ అయితే క్రాస్ అనేది ఈ విధంగా చాలండి, ఇంత క్రాస్లో పెట్టండి మీరు. ఓకే, ఇంతకంటే ఎక్కువ క్రాస్లో దింపకండి. ఈ సైడ్లో వీల్ మార్కింగ్ ఉంటుంది కదా, ఈ లైన్ మీద ఒక వీల్ మార్కింగ్ వేయండి. ఆ తర్వాత ఈ షోల్డర్ మీద ఒక లైన్ వేయండి. ఈ నెక్ బ్రాడ్నెస్ ఉంటుంది కదండి, అక్కడ ఒక లైన్ వేయండి. ఈ ఎడ్జ్లో ఒక లైన్ వేయండి. ఆ తర్వాత ఈ కింద ఏ విధంగా అయితే మనం బ్యాక్ పీస్లో వేస్తాం కదండి, ఎగ్జాక్ట్లీ అదొక లైన్ వేసేయండి. అంతే. ఇప్పుడు మనకి బ్యాక్ పీస్తో అనేది మనకు సంబంధం అనేది లేదండి ఇక. ఎందుకంటే ఫ్రంట్ పీస్కి మార్కింగ్ అనేది మనం వేసేసుకున్నాం కాబట్టి ఈ వీల్ మార్కింగ్ వేసిన దాని మీద మార్కింగ్స్ అనేది వేయాలి. ఓకే, మామూలు టర్నింగే వేయలేదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇట్లా మర్చిపోతే ఏం చేయాలని అంటే ఇవన్నీ ఈ విధంగానే మళ్ళీ మనం ఎక్కడైతే మార్కింగ్స్ వేసాం కదండి దాని మీద పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేసేయండి. సెట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనకి. రైట్. ఈ ఆములు వేసేటప్పుడు ఈ టర్నింగ్లో మార్కింగ్ వేసేటప్పుడు స్కేల్ అనేది ఈ విధంగానే పెట్టండి. ఎందుకంటే నార్మల్గా బట్ట అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇలా హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు, కానీ మీకు కొత్తగా కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ విధంగానే స్కేల్ పెట్టి దీని మీద వెయిట్ వేయండి. అంటే బట్ట అనేది ఇటు బట్ట అనేది అటు ఇటు జరగకుండా ఈ విధంగా వీల్ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే వీల్ మార్కింగ్ వేసాం కదండి దాని మీద ఒక లైన్ అనేది వేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మట్టుకైతే స్ట్రైట్లోనే ఉంటుందండి. మనకు చంక డౌన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు అనమాట. కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి చంక అనేది రౌండ్లో అనేది దింపడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ అవ్వదు అనమాట. ఇది ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇంత మట్టుకైతే మనకు చంక అనేది జస్ట్ రౌండ్లో అనేది కటింగ్ అవుతుంది అనమాట. మిగతాది ఇక్కడ అనేది కటింగ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇందులో వచ్చి మళ్ళీ కలవాల్సి వస్తుంది, స్ట్రైట్లో అయిపోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా రౌండ్ టర్నింగ్ అనేది ఈ విధంగా వేసేసి మళ్ళీ ఇందులో కలిసిపోవాలి, అంతే. బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ అనేది కొలుచుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఈ షోల్డర్ జాయింట్ మీద ఈ విధంగా టేప్ పెట్టండి. టేప్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ మట్టుకి ఎంత లెంత్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. 10.5 మీద ఒక పాయింట్ వస్తుందండి. ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఫ్రంట్ లెంత్ చూసినట్లయితే 14 ఇంచులకు లెంత్ అనేది వస్తుందండి.
ఓకే, ఇది 13.5, ఇది 13.5 మీద పావించు, 3/4 ఇది పావు తక్కువ 14 ఇంచులకు లెంత్ అనేది వస్తుందండి. ఇటు సైడ్ కూడా ఒక్క సైడ్ కొలుచుకోవాలండి. 2 సైడ్స్ అనేది కంపల్సరీ కొలవాలండి ఒక బ్లౌజ్లో. ఎందుకనంటే 2 సైడ్స్ కొలుచుకుంటే ఏంటంటే మనకి కూడా ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది పర్ఫెక్ట్లీ తెలుస్తుంది అనమాట. ఈ కింద మార్జిన్ కూడా మనం ఇంత పడతాం కాబట్టి ఈ మార్జిన్ని మైనస్ చేసేసి ఈ విధంగా టేప్ని అనేది ఈ విధంగా పట్టుకోండి. ఈ స్ట్రేట్ పీసే కాబట్టి ఈ విధంగా మంచిగా ఈ విధంగా స్ట్రేట్ చేసి పట్టచ్చండి. ఇదిగోండి, ఇక్కడ కూడా మనకు సేమ్ వచ్చింది చూడండి, పావు తక్కువ 14 ఇంచులకు లెంత్ అనేది ఈ జాయింట్ దగ్గర వచ్చింది చూడండి. అదేవిధంగా సైజ్ అనేది కొలుచుకోవాలి. ఆ సైజ్ అనేది అది కన్ఫామ్ అనమాట ఇక. ఓకే, ఆ తర్వాత వచ్చేసి చెస్ట్ లూజింగ్ అనేది కంపల్సరీ కొలవాలండి. ఈ విధంగా ఈ చంక టర్నింగ్ ఈ కింద డౌన్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి నెక్ ఇక్కడ వరకు ఇలా క్రాస్గా కొలవకూడదండి. టేప్ అనేది మనకు క్రాస్ వెళ్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా కొలిస్తే మీకు ఎంత చెస్ట్ లూజ్ ఉన్నా కానీ కూడా క్రాస్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా టేప్ అనేది ఎప్పుడైనా కానీ స్ట్రేట్గా చూడాలి. నెక్ అనేది ఇగోండి, ఇప్పుడు ఈ నెక్ అనేది పైకి ఉంది, ఈ లెంత్ అనేది ఇగోండి ఇక్కడికి వస్తుంది చూడండి నాకు. ఈ విధంగా టేప్ అనేది ఈ విధంగా స్ట్రేట్లో పెట్టుకోండి. పావు తక్కువ 10 ఇంచుల దగ్గర టేప్ అనేది వస్తుంది చూడండి. అంటే 19.5 అనేది ఫ్రంట్ చెస్ట్ అనేది సెట్ అయిందండి. ఓకే, ఈ డాట్ మార్జింగ్ ఎలా అని అంటారా, ఈ పీస్ ఎలాగో ఇది కటింగ్ చేసినప్పుడు ఇది ఫుల్ క్రాస్లో నుంచి వస్తుందండి. అందుకే ఇక్కడ మార్జింగ్ అనేది పెరుగుతుంది. ఆ మార్జింగ్ వల్ల ఈ డాట్ అనేది సెట్ అవుతుంది అనమాట. దీని గురించి మీకు కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అక్కడి నుంచి మీకు సరిగ్గా కనిపిస్తుంది లేదో అనేసి నేను ఈ విధంగా చేంజ్ చేసేస్తానండి. ఓకే, ఇది వచ్చేసి మన షోల్డర్ జాయింట్ అండి. ఇది వచ్చేసి షోల్డర్ లైన్ కదా, ఈ లైన్ మీద ఎగ్జాక్ట్లీ ఈ విధంగా ఫ్రంట్ అనేది ఈ విధంగా సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ని వచ్చేసి ఈ విధంగా లైట్గా ఈ విధంగా గుంజండి. అంటే గుంజడం అంటే మొత్తం గుంజకండి, ఇక్కడ ఈ విధంగా దీన్ని టైట్ పట్టుకోండి. అంటే ఫ్రంట్ పీస్ అనేది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ మనకు సైజ్ రావడం కోసం అనమాట. ఇక్కడ ఈ పావు ఇంచ్ మార్జింగ్ అనేది వదిలేసుకుంటూ లైన్ అనేది ఈ విధంగా సెట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, ఈ విధంగా మన బొటన్ వేల్ సహాయంతో ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా సెట్ చేస్తూ ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా సెట్ చేసేయండి. మన నెక్ అనేది ఇంతవరకు సెట్ అయిపోయిందండి. ప్లస్ ఇది వచ్చేసి ఇంత మట్టి మన లైన్ వచ్చేసి యాక్చువల్లీ ఇంతవరకు అండి, కానీ ఇంతవరకు అనేది వస్తలేదు, ఇంతవరకు కటింగ్ అయిపోతుంది అనమాట. అంటే ఇంతలోకి తక్కువ అయిపోతుంది అనమాట అది. అందుకే దాన్ని ఇక్కడికి లైన్ వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడి వరకు అయితే నెక్ ఆగిపోతుందో అక్కడ వరకు స్టాప్ చేసేయాలి. ఆ తర్వాత ఇలాగే నెక్ అనేది ఈ విధంగానే పెట్టేసి ఏ విధంగా అయితే ఇది డాట్కి ఒక జాయింట్ ఉంటుంది కదండి, అంటే డాట్ వేస్తాం కదా, డాట్ ఎగ్జాక్ట్లీ స్టిచ్చింగ్ దగ్గర ఒక లైన్ వేసేయండి. ఆ తర్వాత ఈ డాట్ అనేది కాజాపట్టి దగ్గర ఈ డాట్ అనేది ఎంత మార్జింగ్లో పట్టారనేది ఒక్కసారి చూడంగానే మనకు అర్థమైపోతుంది అనమాట, ఎంత సైజులో ఉంది ఏందనేసి. అలాగే అది ఎంత సైజులో ఉన్నదో ఇక్కడ చూసి అదేవిధంగా మార్కింగ్ వేసేసి ఈ జాయింట్ ఈ లైన్ని తీసుకొచ్చి ఈ ఫస్ట్ లైన్ వదిలేసేయండి, సెకండ్ లైన్ వదిలేసేయండి, ఈ థర్డ్ లైన్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా సెట్ చేసేయండి. పావించి మళ్ళీ సేమ్ ఇలాగే ఈ గ్యాప్ అనేది మొత్తం కంటిన్యూ అవ్వాలండి. ఇలాగే పెట్టేసి ఇక్కడ మనం ఏదైతే షేప్ బెల్ట్ ఎక్కిస్తాం కదండి, ఆ షేప్ బెల్ట్ ఎక్కించే చోట ఎగ్జాక్ట్లీ ఇక్కడ గీత వేసుకోండి, అంతే చాలుగా. ఈ బ్లౌజ్తో మనకనేది ఇక పని అనేది ఇక కొంచెం తర్వాత మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. వాళ్ళ నెక్ డీప్ దగ్గర ఈ విధంగా వేసేసుకొని ఈ నెక్ ఒకవేళ రౌండ్ లేకపోతే రౌండ్ సెట్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళకి ఏ విధంగా అయితే నెక్ షేప్ ఉంటుందో అదే విధంగా నెక్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన బ్లౌజ్ బ్యాక్ సైజ్ని బట్టి ఇదండి, ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది అనమాట. ఫ్రంట్లో బ్యాక్ అనేది ఇంత తక్కువ అనేది ఉందండి సైజు. ఈ విధంగా లైన్ వేసేసేయాలి. పావు తక్కువ 14 ఇంచులకు ఫ్రంట్ లెంత్ అండి. ఈ విధంగా సేమ్ పావు తక్కువ 14 ఇంచులకు ఒక గీత వేసేసుకోండి. ఇంకొకటి ఈ డాట్లు అనేది ఎంత దూరంలో ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పావు తక్కువ 4 బాగుందండి, అంటే 4 మీద పావు ఇంచ్ దగ్గర ఇది ఉంది. 4 మీద పావు ఇంచ్. ఈ కట్ అనేది ఎంతలో ఉందనేది ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. 4 ఇంచెస్. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మనకు నడుము లూజింగ్ కావాలని అంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. 5 ఇంచెస్, అంటే ఇక్కడ నుంచి ఈ జాయింట్ వరకు మళ్ళీ 5 ఇంచెస్. ఓకే, ఇది వచ్చేసి 4, ఇది వచ్చేసి 5, 9 ఇంచెస్. ఆ తర్వాత సైడ్ డాట్ అనేది లేదండి, సేమ్ మనం కూడా అలాగే కటింగ్ చేయాలి. సైడ్ డాట్ ఒకవేళ ఉంటే
సైడ్ డాట్ అంటే ఏదైనా సైజ్ బ్లౌజ్కి ఒకవేళ సైడ్ డాట్ ఉంది, లేదంటే వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్ లెంత్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి 3 ఇంచెస్ ఉంది చూడండి. అంటే ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ సైజెస్ కూడా నిన్ననే మొన్న ఒక వీడియో వేసిన దాంట్లో కూడా చెప్పానండి షేప్ బెల్ట్లో సైజెస్ గురించి. ఇది వచ్చేసి అంటే ఒక్కొక్కసారి సైజెస్ని బట్టి కూడా లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి 3 ఇంచులకు సెంటర్లో వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి, స్టార్టింగ్లో వచ్చేసి 3.5 ఉందండి. ఓకే, ఈ విధంగా కూడా షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలనంటే పావుదొక్క 4కు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్కి ఈ విధంగా క్రాస్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్ చేసి ఈ డాట్ అనేది ఎంత లూజింగ్లో ఉన్నది ఒకసారి చూసుకోవాలండి. ఈ డాట్ అనేది కూడా ఈ విధంగా కొలుచుకోవాలండి. 1.5. ఒకటిన్నర 3 ఇంచులు. 3 ఇంచుల తర్వాత ఈ డాట్ అనేది ఈ విధంగా పైకి లేస్తుంది అనమాట. దీని గురించి నేను స్టిచ్చింగ్లో చెప్తానండి. ఇది ఏ విధంగా, ఇది ఎందుకు పైకి ఇలా వేసాననే దాని గురించి. ఇక్కడ ఈ సెంటర్ లైన్ ఉంటుంది కదండి, ఈ సెంటర్ లైన్ మీద మార్కింగ్. ఆ తర్వాత ఈ డాట్కి ఎదురుగా ఈ డాట్ వెళ్ళాలన్నమాట. ఓకే, సైడ్ డాట్ లేదు కాబట్టి క్యాన్సిల్ చేసేసి 3 ఇంచెస్ మార్జింగ్ అనేది ఈ విధంగా తీసేయాలి. ఈ డాట్ ఎండింగ్ దగ్గర ఇక్కడ నుంచి ఇంత మట్టుకి 5 ఇంచెస్కి టిక్. ఓకే, ఆ తర్వాత వచ్చేసి సేమ్ మళ్ళీ ఈ సైడ్ని తీసుకొచ్చి ఈ లైన్లో కలిపేయాలి. ఇక్కడ ఈ మార్జింగ్ పెరుగుతుంది చూడండి, ఈ మార్జింగ్ పెరగడం వల్ల ఈ డాట్లో వచ్చేసి లూజింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇంతేనండి ఈ ఫ్రంట్ పీస్ అనేది మార్కింగ్ అనేది పర్ఫెక్ట్లీ అనమాట. మనకి యాజ్ టీజ్గా సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట. మీరు కూడా సైజ్ బ్లౌజెస్ వస్తే ఈ విధంగానే సైజెస్ తీసేసుకుంటూ అప్పటిదప్పుడే మార్కింగ్ వేసుకుంటూ కటింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్లీ వస్తుందండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మనం ఎంతైతే స్టిచ్చింగ్లో మార్జింగ్ పడతాం కదండి అంతే మార్జింగ్ ఉంచండి, దానికంటే ఎక్కువ అనేది పెట్టకండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీల్ మార్కింగ్ అనేది కూడా మనం కటింగ్ చేసేటప్పుడే వేసేయాలండి. ఎందుకంటే రెండు సైడ్లో మనకు సమానంగా డాట్స్ అనేది ఎగ్జాక్ట్లీ వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంతే అనమాట. ఫ్రంట్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మార్కింగ్స్ వేసుకుంటూ తొందరగా కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తి వరకు చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఒకవేళ మా ఛానల్ని చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ వీడియోస్ అనేది మీకు డైలీ అప్డేట్స్ అవుతుంటాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.